ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన స్కాలర్‌షిప్ స్కీమ్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసింది. మనకి ఎస్‌బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ అంటాము. 100 crore రూపీస్ అయితే మనకు మెరిట్ ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్‌కి ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది. 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులైతే ఈ స్కాలర్‌షిప్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని స్టూడెంట్స్కి యూజ్ అయిందనే ఉద్దేశంతో నేను మన వీడియోలో అందుబాటులోకి తెస్తున్నాను. మరి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. ఇంకపోతే వీడియోలోకి అయితే వెళ్దాం. ఒకసారి మనం చూస్తే ఈ స్కాలర్షిప్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరికి ఎంత ఇస్తారో చూద్దాం. 9th క్లాస్ నుంచి మొదలుకుంటే మీరు ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ ఎవరైనా ఫారిన్లో ఎడ్యుకేషన్ అభ్యసిస్తే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరికి ఎంత స్కాలర్షిప్ వస్తుందో చూద్దాం. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ అడ్రస్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు. 9th క్లాస్ నుంచి 12th వరకు ఫస్ట్ కేటగిరీ 9 నుంచి 12వ తరగతి వరకు వీళ్ళకి 15,000 స్కాలర్షిప్ ఇస్తారు. మీరు 9th చదువుతున్నా, 10th క్లాస్ అయినా, 11th ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు అయి ఉంటే చాలు. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీకు 7.5 CGPA అన్న ఉండాలి, లేదా 75% మార్కులన్నా ఉండాలి. ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకైతే 65% ఉండాలి. దివ్యాంగులకైతే కనీసం 60% మార్కులు అయితే రావాలి. ఇంకా వాళ్ళ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 3 లక్షల లోపు మీ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. అర్థమైంది కదా, ఇది ఫస్ట్ కేటగిరీ. ఇంకా సెకండ్ చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే డిగ్రీలో జాయిన్ అయ్యారో వాళ్ళు మనకి 75,000 స్కాలర్షిప్ వస్తుందండి. వాళ్ళకి 3 years వండుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ 25,000. ఇంటర్లో కనీసం 7.5 CGPA ఉండాలి, లేదా 75% మార్కులు ఉండాలి. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు కనీసం 65% మార్కులు ఉండాలి. దివ్యాంగులకు 60% మార్కులు ఉంటే సరిపోతుంది. దివ్యాంగులకు కనీసం 60%. కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి వీళ్ళకు 6 లక్షల రూపాయల లోపు ఉండాలని చెప్తున్నారు. NIRF ర్యాంకింగ్స్లో టాప్ 300 లేదా NAC ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఆర్ కళాశాలలో చదువుతుండాలి. ఈ స్కాలర్షిప్ పొందాలంటే మాత్రం ఇది కండిషన్ ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి 1,50,000 రూపాయల స్కాలర్షిప్ ఈ స్కీమ్ ద్వారా మనకు అందిస్తుంది ఎస్బీఐ. దీనికి వీళ్ళకు డిగ్రీలో కనీసం 7.5 CGPA కానీ 75% మార్కులైనా ఉండాలి. అందులో కూడా ఎస్సీ ఎస్టీలకు సేమ్ మనకు రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ 65%. దివ్యాంగులకైతే కనీసం 60% మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి మనకు 6 lakhs లోపు ఉండాలి వీళ్ళ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్. NIRF ర్యాంకింగ్స్లో టాప్ 300 లేదా NAC ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఆర్ కళాశాలలో వీళ్ళు చదువుతుండాలి. మీ కాలేజీకి ఏ ర్యాంక్ ఉందో మీరు కనుక్కోవచ్చండి. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక వైద్య విద్య ఎవరైతే మనకు MBBS నీట్ ద్వారా ప్రవేశాలు పొంది ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కనీసం 7.5 CGPA ఆరు 75% మార్కులు ఉండాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు రిలాక్సేషన్ ఉంది, గమనించండి. వాళ్ళకైతే 65%, దివ్యాంగులకు 60%. ఇక కుటుంబ వార్షికాదాయం ఇక్కడ 6 లక్షల లోపు ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఎయిమ్స్ లేదా దేశంలోని టాప్ 50 మెడికల్ కళాశాలలో MBBS చదువుతుండాలి. నీట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి. ఇంకా IITస్లో చదువుతున్న వాళ్ళకి మొత్తం 2 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇస్తారు. దేశంలోని 23 IITలలో ఏదో ఒక దానిలో వీళ్ళు చదువుతుండాలి. ఇక్కడ కూడా సేమ్ 7.5 CGPA ఉండాలి. ఇంటర్మీడియట్ కనీసం 75% మార్కులు, లేదా ఎస్సీ ఎస్టీలకు 65%, దివ్యాంగులకు అయితే 60%. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ప్రస్తుతం లేదా గతేడాది JEE అడ్వాన్స్డ్ స్కోర్ కార్డుని వీళ్ళు కలిగి ఉండాలి. ఇక IIMలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుతున్న వాళ్ళకి 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇస్తారు. ఇండియాలో 22 IIMలలో మీరు ఏదో ఒక దానిలో చదువుతుండాలి. దీంట్లో మీకు మేనేజ్మెంట్లో పీజీలో కనీసం 7.5 CGPA కానీ 75% మార్కులు, లేదా ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్క్స్ అయితే ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. వీళ్ళకు CAT స్కోర్ కార్డు కలిగి ఉండాలి. ఇక ఫారిన్లో కనుక మీరు ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేస్తూ ఉంటే చదువుతుంటే ఇందులో మీకు 15 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇస్తారు. ఇక్కడ గత విద్యా సంవత్సరంలో కనీసం 7.5 CGPA, 75% మార్కులు, ఎస్సీ ఎస్టీలకు 65%, దివ్యాంగులకు కనీసం 60%. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్స్లో
టాప్ 200 లోపు ఉన్న విద్యా సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంతకన్నా ఎక్కువ కోర్సు మీరు చదువుతుండాలి, లేదా మీకు అడ్మిషన్ వచ్చి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ప్రస్తుతం గతేడాది జిఆర్ఈ, జిఎంటి, ఎంసీఏటి, ఎల్ఎన్ఏటి, ఎల్ఎస్ఏటి ఇలాంటి ఎగ్జామ్స్ స్కోర్ కార్డ్ అయితే మీరు కలిగి ఉండాలి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తులు అనేవి మనకి జూలై 22న స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 4 వరకు ఉంది. ఇక్కడ చూడండి, వెబ్సైట్ అడ్రస్ SBI ఆశా scholarship.co.in ఇది వెబ్సైట్ అడ్రస్ అండి. దీంట్లోకి వెళ్ళి మీ కంప్లీట్ ప్రొఫైల్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా ఈ స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. చాలామందికి అయితే వస్తుంది స్కాలర్షిప్. కాకపోతే కండిషన్స్ అన్నీ అప్లై చెప్పాను కదా, మీకు ఇన్కమ్ ఎక్కడెక్కడ 6 లక్షల లోపు ఉండాలి వైద్య విద్యలో, ఎక్కడెక్కడ ఎంత లోపు ఉండాలో అదంతా చూసుకోండి మీరు. ఇంకా 3 lakhs లోపు అంటే ప్రధానంగా కేటగిరీకి ఒకటి ఉందన్నట్టు. సో ఆ లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.